అది టీవీఆర్ ఇన్స్టిట్యూట్ డిగ్రీ చదువుతున్న మరియు డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. భారీగా 14,582 పోస్టులు. అసలు ముందు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఏంటి? ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇచ్చినటువంటి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనకు ప్రతి సంవత్సరము CGL 10+2 అండ్ MTS ఉద్యోగాల భర్తీకి అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో హైయెస్ట్ కేటగిరీనే ఈ CGL. ఇది వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్తో మాత్రమే ఉంటుంది. డిగ్రీలో మీకు ఎటువంటి పర్సంటేజెస్కి అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే చాలు. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ వాళ్ళైనా ఎలిజిబుల్ అనమాట. అంటే డిగ్రీలో BSc చేసినా, బీకామ్ చేసినా, BA చేసినా, బీటెక్ చేసినా, MBBS చేసినా, B.Pharmacy చేసినా, ఎనీ డిగ్రీ వాళ్ళు ఇందులో వచ్చేసి ఎలిజిబుల్. ఈ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మరి ఈ ఎగ్జామ్లో ప్రతి సంవత్సరం అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటివి? ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అని ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో, అదేవిధంగా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్స్లో, రైల్వేస్లో, ఇంకా అన్ని రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల వాటిలో హయ్యర్ గ్రేడ్లో ఉన్నటువంటి ఈ పోస్టులు చాలా ఉత్తమంగా చెప్పచ్చు. చాలా గౌరవప్రదమైనవి అన్నమాట, చాలా గౌరవప్రదమైనవి. మరి సాలరీ ఎంత ఉంటుందంటే బేసిక్గా మనకు 44,000 రూపాయల నుంచి 1,40,000 వరకు ఉంటుంది. 1,40,000 వరకు. సో మనకు సాలరీ అనేది భారీగా వస్తుంది, భారీ సాలరీ అయితే వస్తుంది. మరి వీటిలో సాధించాలంటే మనము వీటి మీద ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. మరి అప్లై చేయడానికి టైం వచ్చేసి 9వ తేదీ నుంచి జూన్ 9 నుంచి. అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడంటే జూలై 4వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అందరికీ, అంటే మేల్ క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్, ఎవరైతే ఓసీ బీసీ క్యాండిడేట్స్ అండ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు. మరి అదేవిధంగా ఎవరికి దీనికి అప్లికేషన్ ఫీజు ఎక్సెంప్షన్ ఉంటుందంటే ఆల్ కేటగిరీ ఉమెన్స్కి అండ్ SC ST సంబంధించిన వాళ్ళకి, మేల్స్ అండ్ ఫిమేల్స్ అండ్ ఆల్ కేటగిరీ ఉమెన్స్ అంటే ఓసీ, EWS, BC అండ్ SC ST ఆల్ కేటగిరీ ఉమెన్స్కు ఫ్రీ అనమాట. అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దీనికి సంబంధించిన అప్లికేషను మన PVR ఇన్స్టిట్యూట్ ద్వారా అప్లై చేయడం అయితే జరుగుతుంది. మీకు ఫ్రీగానే అప్లై చేయడం అయితే జరుగుతుంది. మరి దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి ఇచ్చినటువంటి నెంబర్కి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. 98826663కి ఏమేమి వాట్సాప్ చేయాల్సి ఉంటుందంటే మీ క్వాలిఫికేషన్ సంబంధించి, అంటే ఏదైతే డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి ఫైనల్ మార్క్స్ మెమో అండ్ ఆధార్ కార్డు అండ్ మీ యొక్క ఫోటో అండ్ సైన్ అండ్ వీటికి సంబంధించి ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఏదైనా ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ లాస్ట్ 4 ఇయర్స్కి సంబంధించినది మాత్రం ఉండాలి. ఓకే, ఇది అనమాట. మరి డిగ్రీ అంటున్నాం కదా, డిగ్రీ ఎవరు పర్సూయింగ్గా కంప్లీటెడ్. ఇక్కడ యాక్చువల్గా అయితే కంప్లీటెడ్ అయిన వాళ్ళకి చాలా మంచి అవకాశము. ఈ ఇయర్ కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి, ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి, ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మనకు ఈ నోటిఫికేషన్ జనవరిలోనే మార్చిలోనే వచ్చింటే ఫైనల్ ఇయర్లో ఉన్నాం అనుకుంటే వాళ్ళు ఉంటారనమాట. కానీ అలా కాకుండా కంప్లీట్ అయిపోయింది, సర్టిఫికేట్తో సంబంధం లేదు, మీకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది యాక్చువల్గా జూలై ఎండ్ కల్లా మీకు సర్టిఫికేట్ సబ్జెక్ట్స్ లేకుండా ఉండాలి. ఓకేనా, జూలై లాస్ట్ కల్లా సర్టిఫికేట్స్ సబ్జెక్ట్ లేకుండా ఉండాలి. సో వాళ్ళు వచ్చేసి వీటికి ఎలిజిబుల్ ఉంటారు, ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే కేవలం 2 months గ్యాప్తో ఆగస్టు 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జాము టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఆగస్టు 13వ తేదీ నుంచి 30వ తేదీ లోపు ఏదో ఒక్కరోజు మనకు ఆ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ ఓన్లీ 1 hour మాత్రమే ఉంటుంది.
ఆ ఎగ్జామ్ యొక్క డ్యూరేషను మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కొంత దూరంగా, మరీ దూరం ఏముండదు కానీ మన దగ్గరలో సరౌండింగ్స్ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారో ఆ ప్రాంతంలో అయితే ఉంటుంది అనమాట ఎగ్జామ్ వచ్చేసి. మరి 1 hour టైంలో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, ఎన్ని మార్క్స్ ఇస్తాడు, ఏ సిలబస్ ఉంటుంది అని చెప్పుకున్నట్టయితే ఇక్కడ టైర్ 1 సంబంధించిన సిలబస్ ఇందులో మొదట ఒక 4 partsగా ఇవ్వడం జరిగింది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి బేసిక్ నుంచి కొంత హార్డ్గా ఉంటాయి అనమాట. జస్ట్ నాట్ ఓన్లీ బేసిక్స్. ఎందుకంటే ఇక్కడ 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఇస్తాడు, అంటే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అనమాట. సో అవి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే క్వశ్చన్స్ అయితే సింపుల్గా ఉంటాయి, లాజికల్గా ఉంటాయి, బట్ కొంత టైం తీసుకునే విధంగా ఉంటాయి. సపోజ్ ఒక ప్యాసేజ్ లాగా ఇచ్చేసి అదంతా చదవడానికి కొంత టైం టేకన్ అవుతుంది, చదవడానికి అంతా చాలా టైం టేకన్ అవుతుంది. సో క్వశ్చన్ అయితే అంత చదివిన తర్వాత ఒక స్టోరీ లాగా ఉండిపోతుంది, ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతాం, బట్ అక్కడ చదవడానికి టైం పడుతుంది. సో అక్కడ మనం వీటి మీద ప్రాక్టీస్ చేసినామంటే వీటిని చాలా ఈజీ క్వశ్చన్స్ అన్నాం కదా, లాజికల్ క్వశ్చన్స్ అన్నాం కదా, ఆ ఈజీ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ లాజిక్ని పట్టుకోవడం ద్వారా మనం ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతాం. మరి జనరల్ అవేర్నెస్కి సంబంధించి కూడా ఈచ్ వన్ మనకు ప్రతి ఒక్క టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్కి ఉంటుంది. 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది కేవలం 1 hourలో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ టాపిక్ గురించి చెప్పుకున్నాం. ముందు జనరల్ అవేర్నెస్ టాపిక్, ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్లో ఏమేమి ఉంటాయి, రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మరి ఆప్టిట్యూడ్లో మనకి చాలా వరకు ఇవి టైమ్ అండ్ వర్క్, పర్సంటేజ్ ఇట్లా ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటేనే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, వాటి ద్వారా ఉండేటువంటి క్వశ్చన్స్ కింద ఇస్తారు అనమాట. ఆ ప్యాసేజ్ అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఈచ్ వన్ వచ్చేసి 25 ఉంటాయి. 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటుంది. కేవలం 1 hourలో రాయాలి. మీరు చాలా వరకు సివిల్స్ ఆస్పిరెంట్స్ కానీ ఇంతకు ముందు నుంచి చాలా వరకు ప్రిపేర్ అవుతున్నటువంటి, ఫస్ట్ టైం కాదు, చాలా వరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి 4 sectionsకి పూర్తి 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్కి తెచ్చుకోగలుగుతారు. బట్ ఎందుకు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఇందులో జాబ్ కొట్టుకోలేకపోతారంటే ఇక్కడ ఇచ్చినటువంటి కేవలం 1 hourలో ఈ 100 క్వశ్చన్స్ను పూర్తి చేయాలి. ఈ 1 hourలో పూర్తి చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. దీని గురించి పూర్తి బేసిక్ అవగాహన ఉండాలి, దీని గురించి పూర్తిగా లాజికల్స్ ఉండాలి, అండ్ షార్ట్ కట్స్ తెలుసుకోవాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆప్టిట్యూడ్ నుంచి షార్ట్ కట్స్ తెలుసుకోవాలి, అండ్ వీటి గురించి జనరల్ అవేర్నెస్ గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి, మరియు లాజికల్స్ కూడా తెలుసుకొని ఉండాలి, టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి ఉంటే మనము చాలా అంటే చాలా ఈజీగా తెచ్చుకోగలుగుతాం. కొంత ప్రాక్టీస్ చేసినామంటే బాగా మనము తక్కువ టైంలోనే 1 hourలోనే 100 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక 1000 మెంబర్స్, ఒక 100 మెంబర్స్ ఒక రూమ్లో ఎగ్జామ్ రాస్తుందని అనుకున్నాను. ఎగ్జామ్ సెంటర్లో 100 ఆస్పిరెంట్స్కి ఇక్కడ 100 out of 100 తెచ్చుకోగల సత్తా అయితే ఉంటుంది. కోచింగ్ వెల్లో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ద్వారానో అయితే తెచ్చుకోగలుగుతారు. బట్ ఎవరైతే 1 hour లోపు 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాడో వాడే విన్నర్. అది ఫైనల్గా వచ్చేది ఆ రూమ్లో ఒకడు లేదా ఇద్దరు లేదంటే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 100 క్వశ్చన్స్ని ఇన్ టైంలో పూర్తి చేయగలగాలంటే ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ టైర్ 1కి సంబంధించి పూర్తిగా ఇంతవరకు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చింటారో అంటే ఫ్రెషర్స్, వాటితో పాటు ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నా ఒకవేళ తీసుకోకపోయినా ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరి కోసము మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ అయితే తీసుకురావడం జరిగింది. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్. ఆఫ్లైన్ కోచింగ్ కోసం వచ్చేసి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉంది. కడప జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉంది అనమాట. ఓకే, దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ నెంబర్కు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఎందుకంటే రిమైనింగ్ టైమ్స్లో క్లాస్లో ఉన్నప్పుడు ఈ నెంబర్ ఆఫ్లో ఉంటుంది. వాట్సాప్ చేసినా అంటే మళ్ళీ మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తాం, లేదంటే ఈ నెంబర్కి మీరు డైరెక్ట్ కాల్ చేస్తే రింగ్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఆఫ్లైన్ కోచింగ్ కోసము
కడప డిస్టిక్లోని ప్రొద్దుటూరులో ఉంటుంది. మరి ఆఫ్లైన్ కోచింగ్ యొక్క ఫీజు ఎంత? చాలామంది అడిగేది ఇదే, డ్యూరేషన్, ఫీజు, అక్కడ ఏం చెప్తారు, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీనా, ఇదే కదా అందరూ చూసేది. ఫస్ట్ ముఖ్యంగా మీకు అన్నిటికీ సొల్యూషన్స్ ఏంటంటే, ఇందులో యాక్చువల్గా ఫీజు వచ్చేసి 10,000 రూపీస్ ఉంటుంది. 10,000 రూపీస్ ఉంటుంది. ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి మనకు అబ్జర్వ్ చేయొచ్చు, ఓన్లీ 2 మంత్స్ మాత్రం. ఆగస్టు 13 అంటే 2 మంత్స్ టైం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే యాక్చువల్గా అయితే ఇప్పుడు 10,000 ఉంటుంది ఫీజు. ఎవరైతే ముందుగా అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి 8,000 ఫీజు ఉంటుంది విత్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రము 4:30 వరకు మీకు క్లాసెస్ ఉంటాయి. డైలీ ఒక టాపిక్ పైన టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి డైలీ ఒక టాపిక్ పైన టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ని లాజిక్స్తో సహా వివరించడం జరుగుతుంది. బేసిక్స్ అండ్ లాజిక్స్తో సహా జనరల్ అవేర్నెస్ని వచ్చేసి అందులో మీకు గుర్తుండే టెక్నిక్స్తో మీకు చెప్పడం జరుగుతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి. అండ్ ఆప్టిట్యూడ్కి వచ్చేసి చాలా లెంగ్తీ కాబట్టి క్వశ్చన్స్ అన్ని అందులో షార్ట్ కట్స్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. వాటితో పాటు ఇక్కడ బేసిక్స్ అండ్ షార్ట్ కట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి మీకు అనలైజ్ చేసి ఎలా ఆన్సర్ చేయాలి అనేది చాలా వరకు ఎక్కువ ప్రాక్టీస్ చేసి కూడా వీటి మీద అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటి ద్వారా మీకు గ్రాండ్ టెస్ట్లో కూడా 1 అవర్లోనే ఈ 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ సాధించేలా గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది కొద్దిపాటి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత. దీని ద్వారా వచ్చేసి మీకు 1 అవర్లోనే 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు. 1 అవర్లోనే 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు. డౌట్ సాల్వింగ్ కోసము డైలీ ఒక 1 అవర్ వచ్చేసి క్లాస్ కూడా ఉంటుంది. సో ఇన్ టైంలో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కేవలం మీకు 45 నుంచి 50 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీకు డౌట్స్ కానీ టెస్ట్లు కానీ కండక్ట్ చేసి అప్ టు ఎగ్జామ్ వరకు మీకు ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ వరకు క్లాసెస్ అయితే ఉంటాయి. సో వీటి కోసము ఇప్పుడు అయితే ముందుగా తీసుకున్న వాళ్ళకి 8,000 రూపీస్ ఉంటుంది. విత్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ టెస్ట్లు. మరి ఫ్యాకల్టీ విషయానికి వస్తే కనుక ఇందులో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ ఎవరైనా చెప్పేది అదే, బట్ మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కు సైతం ప్రతి ఒక్కరికి బేసిక్స్ అర్థమయ్యే విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్కి ఒక క్లాసు అండ్ ఎవరైనా కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఒక క్లాస్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్స్ నుంచి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్కదానికి షార్ట్ కట్ టెక్నిక్స్ లాజిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఫైనల్గా వచ్చేసి ఎవరైతే స్టూడెంట్ క్లాస్లో అడుగు పెడతాడో కంపల్సరీ టైర్ 1 అనేది కంప్లీట్ అయిపోవాలి ప్రతి ఒక్కరు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కోచింగ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ టైర్ 2 ఎగ్జామ్ గురించి చెప్పుకున్నాం. ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో ఇందులో మీకు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి 200 మార్క్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఒక క్వశ్చన్కి రాంగ్ అయితే కనుక మీకు 0.5 మార్క్స్ అనేది హాఫ్ మార్క్ కట్ అవుతుంది. ఒక క్వశ్చన్కి 0.5 మార్కు హాఫ్ మార్కు కట్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని గురించి చెప్పుకున్నాము. ఒక్క క్వశ్చన్కి 0.5 మార్క్స్. 2 క్వశ్చన్లు మీరు రాంగ్ చేశారంటే మీరు వచ్చేసి 1 మార్కు పోతుంది. అంటే మీరు ఓన్లీ తెలిసినవి మాత్రం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీంతో తెలిసినవి మాత్రం ఏదో ఒకటి ఏబిసిడి పెట్టేదానికైతే కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. ఖచ్చితంగా జాబ్ రావాలంటే ఒక్కసారి అప్లై చేసామంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మూవ్ అయ్యండి, కంపల్సరీ జాబ్ వస్తుంది. ఏదో అప్లై చేసి వదిలేయడం కాకుండా ఏదో అప్లై చేసి వదిలేసే దానికన్నా సైలెంట్గా ఉండడం బెటర్. ఏదో ట్రై చేసినామనేసి దాని మీద ఎటువంటి ఫోకస్ లేకుండా ఓకే 20%, 30%, 80%, 90% ప్రిపేర్ అయ్యేదానికన్నా ఫుల్ ఫ్లెడ్జ్గా 100% ప్రిపేర్ అవ్వండి. ఎందుకు టైర్ 1 పూర్తి కాదో చూద్దాం. నెక్స్ట్ టైర్ 1 ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోయి అందులో మనము క్వాలిఫై సాధించి అర్హత మార్కులు సాధించి టైర్ 2కి వెళ్ళామో అప్పుడే మనకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసినాం స్టార్టింగ్లోనే, సెకండ్ లెవెల్కి వెళ్తున్నాం. ఈ సెకండ్ లెవెల్లో కన్నా మనం కంప్లీట్ చేసినామంటే జాబ్ వచ్చేసినట్టే. ఎక్కడ సిబిఐ డిపార్ట్మెంటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనం అనుకున్నటువంటి మనం కోరుకున్నటువంటి సాలరీతో మన లైఫ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే December 2024, అప్రాక్సిమేట్లీ 6 months టైం అయితే ఉంటుంది. వీటికి సంబంధించి
ఏ విధంగా ఉందంటే పేపర్ 1లో మనకు సెక్షన్ 1 ఉంటుంది. ఆ సెక్షన్ 1లో మళ్ళీ సెక్షన్ 4 సెక్షన్స్ ఉంటాయి. మేజర్గా వచ్చేసి ఇక్కడ సెక్షన్ 1లో వచ్చేసి మనము గమనించినట్టయితే సెక్షన్ 1లో మళ్ళీ సెక్షన్ 4 ఉంటాయి, 4 సెక్షన్స్ ఉంటాయి. అందులో సెక్షన్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 30 క్వశ్చన్లు, 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్. ఇక్కడ సెక్షన్ 1లో ఇచ్చినటువంటి 60 క్వశ్చన్లకి ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులతో 180 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 2లో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్ 45 క్వశ్చన్లు. వీటికి వచ్చినటువంటి 70 క్వశ్చన్ల ద్వారా ఈ రెండింటికి సెక్షన్ 2లో 70 క్వశ్చన్లకు 70 ఇంటూ 3 ఎంత అవుతుంది? 210 మార్కులు అవుతుంది. ఈ రెండింటికి కలిపి 1 అవర్ డ్యూరేషన్ టైం, చాలా తక్కువ టైం ఉంటుంది. మనకు 6 మంత్స్ కూడా ఎక్కువ టైం అయితే ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి సెక్షన్ 3లో కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ ఒక 20 ఇస్తారు. దానికి కూడా ఒక్కొక్క దానికి 3 మార్కులు, దానికి టోటల్ 60 క్వశ్చన్స్, 60 మార్క్స్ ఉంటుంది. దీనికి వచ్చేసి 20 క్వశ్చన్స్కు ఓన్లీ 15 మినిట్స్ టైం ఉంటుంది. ఇది సెక్షన్ 1కి సంబంధించి. ఇందులో సెక్షన్ 3 సెక్షన్స్ అనమాట. సెక్షన్ 4లో వచ్చేసి టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. ఇది 15 మార్క్స్ ఉంటుంది. టైపింగ్ స్పీడ్ టెస్ట్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాన్ని టైప్ చేసి పెట్టాలి 10 నిమిషాల్లో. ఓకేనా? ఆ 10 నిమిషాల్లో ఆ ప్యాసేజ్ అయితే చేయాలి. ఆ ప్యాసేజ్ ఎంత ఇస్తాడు, ఏం కథ అనేసి 100 వర్డ్స్ పైన ఇస్తాడు. సో మీకు బేసిక్ 30 RPM ఉండే విధంగా మీకు అయితే ఇస్తాడనమాట. నెక్స్ట్ అదేవిధంగా పేపర్ 2లో పేపర్ 1 చెప్పుకున్నాం ఇందాక. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఏమేమి ఉన్నాయి? మ్యాథమెటికల్ ఎబిలిటీస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, కాంప్రిహెన్షన్ టెస్ట్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 సెక్షన్స్ కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే చదువుతున్నామో అవే ఇక్కడ కూడా ఉన్నాయి. డోంట్ వర్రీ. ఎక్స్ట్రాగా మనకు వచ్చింది కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్, తర్వాత టైపింగ్ స్పీడ్ టెస్ట్, అది కూడా చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాగా అంటే కనుక దీంట్లో కొంత డెప్త్గా ప్రిపేర్ అవుతాం మనం. ఇంకా కొంత, ఎందుకంటే ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇంకా కొంత డెప్త్గా అయితే ప్రిపరేషన్ ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. అందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ పైన అంటే స్టాటిస్టిక్స్ పైన ఉంటుంది. సో వీటికి సంబంధించి పేపర్ 2కు అండ్ పేపర్ 1కు రెండింటికి కలిపి కనుక మీకు ఆఫ్లైన్ కోచింగ్ ద్వారా 25,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ 6 మంత్స్ కాబట్టి ఇందులో వచ్చినటువంటి సిలబస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా డెప్త్గా ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 మీరు తీసుకున్నారంటే మీకు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి మిగతా 10+2 అండ్ MTS కానీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అండ్ ఇక్కడ ఆప్టిట్యూడ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, అవేర్నెస్ ఇంగ్లీష్ ఉన్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మీరు క్లియర్ చేయగలుగుతారు. సో మీకు చెప్పడం ఏంటంటారు, ఏదైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది 2 మంత్స్ టైం. ఇందులో టైర్ 1 కంప్లీట్ చేయొచ్చు, నో డోంట్ వర్రీ. బట్ ఏంటంటారు, మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం కోర్సు తీసుకున్నట్టయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మీరు క్లియర్ చేయగలుగుతారు. నాట్ ఓన్లీ SSC, CGL, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మీరు క్లియర్ చేయగలిగే సత్తా కలిగి అయితే ఉంటుంది. ఇక్కడ వరకు డిసెంబర్ వరకు కోచింగ్ అయితే ఉంటుంది. అప్పటి వరకు సిలబస్, తర్వాత సిలబస్ ఏదైతే టైర్ 1 అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చేసి టైర్ 2 స్టార్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2 కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా ఏదైతే చెప్పుకున్నామో అదేవిధంగా ఈ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి డైలీ టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్లోకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ డౌట్స్ సాల్వింగ్ చేస్తూ మీకు తక్కువ టైంలో ఆన్సర్ చేసే విధంగా వీటి ద్వారా లాజిక్స్ అండ్ టెక్నిక్స్ అండ్ షార్ట్ కట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి 25,000 అనేది మొత్తం టోటల్ కోర్స్ అనమాట. టోటల్ కోర్స్ ఉంటుంది. అదేవిధంగా మన PVR ఇన్స్టిట్యూట్ ద్వారా ఎక్కడ ఏది కోచింగ్ తీసుకున్నా కానీ మీకు లాంగ్ టర్మ్ వచ్చేసి 25,000 అండ్ షార్ట్ టర్మ్ వచ్చేసి 10,000 అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఆఫ్లైన్ ఓకే, ఇక్కడ కడప డిస్టిక్లోని దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రావచ్చు, డోంట్ వరీ. బట్ ఏంటంటే లాంగ్ ఉంటారు కదా, సపోజ్ విజయనగరం, శ్రీకాకుళం మరియు ఇక అంతేవిధంగా తెలంగాణ, మిగతా స్టేట్స్ వాళ్ళు చాలామంది దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం కూడా ఈ టైర్ 1 అండ్ టైర్ 2కు సంబంధించి ఆన్లైన్ కోచింగ్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా PVR ఇన్స్టిట్యూట్ యాప్, మన ఏదైతే మన ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ మీదనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో SSC కోర్స్ ఉంటుంది. ఆ SSC కోర్సు ద్వారా వచ్చేసి టైర్ 1కు సంబంధించి వచ్చేసి మీకు 2,000 ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎవరైతే ముందు తీసుకుంటారో వీళ్ళకి వచ్చేసి కేవలం 500 రూపీస్తోనే ఉంటుంది అనమాట. కేవలం 500 రూపీస్తోనే ఉంటుంది. ఓకే, టైర్ 1 అండ్ టైర్ 2 సంబంధించి
టైర్ 1 అండ్ టైర్ 2 కి సంబంధించి 5000 రూపీస్ ఉంటుంది. అలా కాకుండా టైర్ 1 అండ్ టైర్ 2 రెండింటికి కలిపి 2000 రూపీస్ మాత్రమే ఉంటుంది. రెండింటి కలిపి టైర్ 1 ప్లస్ టైర్ 2 సంబంధించి ఇది ఉడక ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది. ఫ్యూ డేస్ అంటే ఎన్ని రోజులు అంటే దాదాపు 1 వీక్ నుంచి 10 డేస్ లోపు మీకు ఈ ఆఫర్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. లేదంటే వీటికి సంబంధించి డిమాండ్ అనేది కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మంచి పోస్ట్ ఉండే అవకాశము నెక్స్ట్ ఇయర్ అని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంటే ఎన్నిసార్లు అయినా ఉంటుంది. ఎవరి ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే కనుక మనకు ఉండే పరిస్థితులు ఎప్పుడైతే హాట్గా డిగ్రీ కంప్లీట్ అయిపోయి బయటకు వస్తామో అప్పుడే మనం జాబ్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. ఇప్పుడే నాకు అవసరం లేదులే, నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ వస్తుంది కదా, ఈసారి జస్ట్ అటెంప్ట్ చేద్దాం అని అనుకున్నారనుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి 1 ఇయర్ గ్యాప్ నెక్స్ట్ ఇయర్కి ఇచ్చావు కదా, నువ్వు పోస్ట్ పోన్ చేసావు కదా, ఈ 1 ఇయర్ గ్యాప్లో మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఇంటి వాళ్ళు, మీ బంధువులు మిమ్మల్ని అయితే కనుక మనశ్శాంతిగా ఉండలేరు. తెలుసు కదా, మనకు తెలుసు కదా వాట్ నెక్స్ట్ ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. వీటితో పాటు మీకు చాలా చాలా బిజీ వర్క్స్ అనేది వచ్చి పడతాయి తర్వాత. ఎందుకంటే మనం చదువుతున్నంత వరకు ఒక లైఫ్, చదివిన తర్వాత ఒక లైఫ్, తర్వాతనే మనం బిజీ లైఫ్ అనేది అనుభవిస్తూ ఉంటాం. అదేదో చాలా ఖాళీగానే ఉన్నట్టు ఉంటుంది కానీ బిజీగానే ఉంటాం. కాబట్టి ఆ టైమింగ్స్లో మనం ప్రిపరేషన్ తర్వాత 1 ఇయర్ గ్యాప్ వచ్చిందంటే ఎటువంటి సమస్యలు వస్తాయో, ఎటువంటి పనులు పడతాయో మనకే తెలియదు. సో నెక్స్ట్ అనేది పోస్ట్ పోన్ చేయకండి. చాలా మంది వరకు అదే విధంగా పోస్ట్ పోన్ చేయడం వలన అసలు జాబే లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అలా కాకుండా మీరు పోస్ట్ పోన్ చేయకుండా ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేస్తున్నారంటే నేను కంపల్సరీ ఇందులో జాబ్ తెచ్చుకుంటా అంటేనే అప్లై చేయండి. అప్లై చేసే టైంలో ఏ విధంగా అయితే మీరు కాన్ఫిడెంట్గా అప్లై చేశారో ఆ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అప్లై చేశాం కదని వదిలేసి ఆగస్టు 13th ఎగ్జామ్ అయితే 10వ తేదీ ఏం ఆలోచిస్తాం, సిలబస్ కంప్లీట్ కాలేదు, 50% అయిపోయింది, నెక్స్ట్ టైం కోచింగ్ పోవాలి, నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము, ఇది అంతగా ప్రిపేర్ అవ్వలేదు, అలాంటి ఆలోచన రాని అక్కడి 2 monthsలో మీకు సిలబస్ అయిపోతుంది అనే డౌట్ ఉంటుంది. ఎవరైతే కొత్తగా ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకు వీటి గురించి పూర్తి అవగాహన ఉండదు. ఈ అవగాహన అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు లేట్ చేయకుండా కోచింగ్ అయితే రండి. ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ తీసుకునే అమౌంట్ అనేది మనం ఎక్కడో చోట పోగొడుతూనే ఉంటాము. కాబట్టి మీకు సరైన గైడెన్స్ అయితే కంపల్సరీ అవసరము. ఈ సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు బయట అస్సలు ఉండరు. ఏమంటారంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ప్రిపేర్ కావాలంటే అవి గవర్నమెంట్ జాబ్స్ ఏడొస్తాయి అంటారు. సో అవి స్టేట్ వేరు, ఈ సెంట్రల్ వేరు. కాబట్టి సెంట్రల్లో కంపల్సరీ మీకు డేట్ ప్రకారంగా మీకు రిజల్ట్ ఉంటుంది, డేట్ ప్రకారం మీకు జాబ్స్ ఉంటాయి. సో వీటిలో పోస్ట్ పోన్ అయితే ఎటువంటిది ఉండదు. సో కంపల్సరీ వీటి మీద ఫోకస్ చేసేవాళ్ళు కంపల్సరీ కోచింగ్ అయితే వచ్చి వాటి ద్వారా గైడెన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతాయి. ఇంకా కొద్ది రోజుల్లో బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి, అందులో కూడా మీరు రాయగలుగుతారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 6 months మీకు చాలా కీలకం. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ 6 months చాలా కీలకం. ఈ 6 monthsలో మీకు జాబ్ కంపల్సరీ తెచ్చిపెట్టేది ఈ CGL కోచింగ్ ద్వారా. ఇది హాట్గా ఉంటుంది కాబట్టి మీరు ఈజీ క్వశ్చన్స్ బ్యాంకింగ్లో వచ్చే సింగిల్ లైన్ అండ్ బేసిక్ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈజీగా ఆన్సర్ చేసి ఈజీగానే మీరు జాబ్ అయితే తెచ్చుకోగలుగుతారు. అప్పుడే మీకు తెచ్చుకున్నాక అనిపిస్తుంది అంత ఈజీనా అనేసి. సో మీరు ముందుగా ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. ఆ ప్లానింగ్ ప్రకారము చూడండి. వీటికి సంబంధించి ఏదైనా డౌట్ ఉందంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching. PVR Institute నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.